మన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రైతులకు మిగతా వర్గాలకు కూడా అందరికీ న్యాయం చేసుకుంటూ పోతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నర్మెట మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరము కలిసి వెల్లండ రిజర్వాయర్ నుంచి నర్మెట తర్వాత అక్కరాయిపల్లె గ్రామాలకు ఈ నీళ్లు పోవడానికి ఇలా గేట్ వాల్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ప్రతాప్ రెడ్డి గారు పై అధికారులతో మాట్లాడి ఈరోజు వాళ్ళ సిబ్బందిని పంపించారు. వారితో పాటు మేము కూడా ఉండి ఆ గేట్ వాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్షాలు ఈరోజు ఇంతకుముందు కొంచెం ముందుగా పడ్డాయి, తర్వాత కొంచెం లేట్ అయింది. లేట్ అయితే నాట్లకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం మీద అన్ని రిజర్వాయర్లు మన మండల్లో గనిరామరం కానీ, అటు బొమ్మాకూరు కానీ, అటు కనమేనగూడెం కానీ, ఇటు వెల్లండ కానీ, అదేవిధంగా తపాసుపల్లి కూడా నీళ్లు పోతున్నాయి. రైతులందరూ బాగుపడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి 2 లక్షల రుణమాఫీ కానీ, 500 బోనస్ కానీ రైతు ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ విడుదలకు సహకరించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.